ఫ్రెండ్స్, అప్పుడే మన జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లోకి వచ్చి హీరోగా నటించి 25 సంవత్సరాలు అవుతుంది. నిజంగా ఈ మాట వింటే నిజంగా నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే అప్పుడే 25 ఏళ్ళు అవుతుందా? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. అంటే ఆయన పెద్ద ఆయన అంటలేదు, నేను చిన్నప్పుడు ఆయన చిన్నప్పుడు సినిమాలు చూస్తూ పెరిగాను. అప్పుడు 25 సంవత్సరాలు అయిందా? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే ఎందుకో ఈ 25 ఏళ్లలో ఆయన ఎదిగిన వైనం, ఆయన ఈ స్థాయికి వచ్చిన ఒక కాలక్రమం నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అందుకు మీతో ఏదో పంచుకుందామని 2 మొక్కలు చెప్పుకుందామని వచ్చాను. నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు బాలరామాయణం తీశారు గుణశేఖర్ గారి దర్శకత్వంలో. అప్పుడు చిన్న కుర్రాడు. ఆ తర్వాత అతను నేను చూడాలని రామోజీరావు గారి ప్రొడక్షన్లో ఒక సినిమా తీశారు. నేను దాన్ని కూడా చూశాను. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు స్టూడెంట్ నెంబర్ 1, ఇక సింహాద్రి, ఇక ఆంధ్రావాల, ఇలా 1, 2 చేసుకుంటూ వచ్చిన వైను నేను గమనించాను. మొన్న వచ్చిన త్రిపుల్ R, ఈరోజు వచ్చిన వార్ 2, ఇలా ప్రతిదీ గమనించానబ్బా. చాలా ఆయన జీవితం ఎందుకు చాలా స్పోర్టివ్గా, పోరాట పటిమ కలిగిన యోధుడిగా, కష్టాలు పడిన దగ్గరే మళ్ళీ తలబడి లేవాలి అని ఒక పోరాట యోధుడి కథలాగా నాకు అనిపించింది. మ్యాటర్లోకి వద్దాం. ఆయన పుట్టుక ఒక సీఎం మనవడు, ఒక మినిస్టర్ కొడుకు, వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ. ఎంత పేరున్నప్పటికీ పాపం తనని ఎన్టీఆర్ గారిని మాట చెప్పుకుందామండి, ఎన్టీఆర్ గారిని దూరం పెట్టారు. అటు ఎన్టీఆర్ గారి అటు నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టింది. తద్వారా ఆ కులపోళ్ళు కూడా ఒక 60% జనం దూరం పెట్టారు. పాపం ఎన్ని కష్టాలబ్బా. ఒకనొక సందర్భంలో ఎన్టీఆర్ గారి సినిమాని బ్యాన్ చేయండి, మా నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ లేదు, లేదా మా ఎన్టీఆర్ గారి కులం సపోర్ట్ లేదు అని పాపం ఆయన సినిమాలు కూడా బ్యాన్ చేశారు. చూడడానికి కూడా జనం కొన్ని ముందు రాలా. కానీ ఏమైందో ఏమో తెలియదు. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ వలన, ఆయన బిహేవియర్ వలన, ఆయన నటన వలన ఈ తెలుగుదేశం, ఈ తెలుగు ప్రజలు ఆయన హక్కును చేర్చుకున్నారు. ఎందుకంటే అంత మాత్రం నటుడికి అలా జరగాల్సిందే. సరే, దాని పక్కన పెడదాం. అతను ప్రతి పాత్రని ఆచితూచి ఎన్నుకోవటం, టెంపర్ కంటే ముందు కొన్ని సినిమాలు ఫ్లాప్ అవటం, వీటన్నిటిని ఆయన గమనించి హీరోయిజంతో పాటు సబ్జెక్టు, కంటెంట్, నటనకి స్కోప్ ఉన్న వాటిని ఎంచుకుందాం అనుకున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టెంపర్ సినిమా ఒక రకంగా విలను, నాన్నకి ప్రేమతో ఒక నార్మల్ క్యారెక్టర్, ఇలా ప్రతి పాత్ర చేసుకుంటూ మినిమం గ్యారంటీ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వచ్చారు. ఆ దెబ్బతో ఆయన ఇప్పటికి 8-9 సినిమాలు నో ఫ్లాప్, 10 ఇయర్స్లో దుమ్ము దులిపారు. ఆ తర్వాత త్రిపుల్ R పడింది ఆయనకి. త్రిపుల్ R తర్వాత నేషనల్ హీరో అయ్యాడు. అందరితో ఆగలేదు. ఇంతటితో ఈ జర్నీ ఆగకూడదని, అందరితో రీజనల్ సినిమా తీయకూడదని, దాని తర్వాత తెలుగులో ఏదైనా సినిమా తీసి మంచి స్థాయి సంపాదించవచ్చు. తర్వాత దాన్ని దేవర కొట్టేశాడు, అలాగే సంపాదించాడు. దేవరతో కూడా నేషనల్ క్రేజ్ తగ్గలేదు. ఆ తర్వాత ఆయన వేసిన గొప్ప స్టెప్ ఏమైనా ఉందంటే అది మొమ్మాటికి వార్ 2నే. ఎందుకంటే అది ఒక ఇంటర్నేషనల్ వాల్యూస్ ఉన్న బ్రాండ్ సంస్థ, యాచ్ చోప్రా గారిది, డైరెక్టర్ కూడా. అసలుకి ఇవాళ ఆ సినిమా ట్రైలర్ చూస్తుంటే కనులు పండగగా ఉంది. చూడండి, చాలు కదరా ఇంకా ఎన్టీఆర్ గారికి. ఈ 25 ఏళ్లలో నేను ఆయనతో పాటు ఉన్నాను కదా, ఈ మహానటుడి జర్నీలో నేను కూడా ఆయన సినిమా చూసి భాగమయ్యే కదా అన్న గర్వంగా అనిపించింది. నిజమబ్బా, ఎన్ని కష్టాలు పడ్డాడబ్బా, ఎన్ని అవమానాలు. ఆ కష్టాలు, అవమానాలు దాచుకోవడానికే ఆయన సినిమా సెట్టింగ్ అప్పుడు చాలా ఆతృతగా, ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఆతృతగా అందరితో ఫన్నీగా ఉంటాడు పాపం. ఇంకా అదే కాదు, ఆయన డిసిప్లిన్, ఆయన యాక్షను, ఆయన వాయిస్ మౌల్డేషను, ఇలా ప్రతిదీ అందరికి నచ్చి డైరెక్టర్, ప్రొడ్యూసర్, తోటి నటులు, కో ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్టర్లు అందరూ పొగట్టమే ఒక అద్భుతమైన ఐకాన్ అని. నిజమే, ఎన్టీఆర్ గారు ప్రపంచ స్థాయి నటుడు. ఎన్టీఆర్ గారు ఒక మహానటుడు. ఆయన ఈ స్థాయికి రావడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అందుకే ఆయన జీవితం నేను స్ఫూర్తిని చెప్పా. ప్రతి ఒక్క వ్యక్తికి
తను అనుకున్న ఫీల్డ్లో, తను ఉన్న ఫీల్డ్లో కష్టాలు సహజంగా వస్తాయి. కానీ కష్టపడితే ఈ స్థాయికి ఎదగలమని ఎన్టీఆర్ గారు చూపించారు. ఆయన వార్ 2 సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అద్భుతమైన విషయం. ఇంకా ఫైనల్గా నేను ఎన్టీఆర్ గారికి అభిమానులు కోరుకునేది ఏంటంటే, ఈ 25 సంవత్సరాల్లో ఆయన పడిన కష్టం, ఆయన ఎదుగున స్థాయి అందరికీ స్ఫూర్తిదాయకం. అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. సరే, దాన్ని అలా పక్కన పెడదాం. ఇంకా ఆయనకి ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆయన ఇక్కడ నుంచి నేషనల్ హీరోగా, ఇంటర్నేషనల్ హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.